నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగాలి, డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏమిటి, అసలు ప్రెగ్నెన్సీలో డైట్ ఎలా తీసుకోవాలి, గర్భిణీలు పాటించాల్సిన మినిమం వ్యాయామాలు చేయాలా వద్దా, ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉంటాయి. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎం శిల్ప గారు నాతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే శిల్ప గారు. నమస్తే అండి. సో ప్రెగ్నెన్సీ అనగానే అదొక హ్యాపీ మూమెంట్. ఎంత హ్యాపీ మూమెంటో అన్ని డౌట్స్ కూడా వాళ్ళ బ్రెయిన్ లో ఉంటూ ఉంటాయి. సో ముందుగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి మీరు ఏం చెప్తారు? ఈ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్గా లైక్ మదర్స్ చాలా యాంగ్షియస్గా ఉంటారు, ఎంటైర్ ఫ్యామిలీ. మీరు అన్నట్టు ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాంగ్ విత్ దట్ దాంతోపాటు చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్, ప్లస్ అలాగే మదర్ కూడా చాలా చేంజెస్కి గురి అవుతూ ఉంటుంది అనమాట మెంటల్గా. బికాస్ హార్మోన్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనేది. సో దానివల్ల తనకి మెంటల్గా ఫిజికల్గా చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళలో డౌట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు విజిట్స్కి వస్తున్నప్పుడు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ కేర్ ప్లాన్ ఎలా ఉంటుంది, చెకప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏమేమి టెస్ట్లు ఏంటి అనేది వాళ్ళతో కౌన్సిల్ చేస్తూ, సో విల్ స్పెండ్ సమ్ టైమ్ సో దట్ దే విల్ be okay with that. Ala they'll carry out throughout the pregnancy. Yes, antenatal care annaru. Antenatal care ante emiti, dantlo emem untayi, ఎన్ని మంత్స్ ఉంటుంది, దానికి సంబంధించి చెప్తారా? యూజువల్ గా కన్సీవ్ అయినప్పటి నుంచి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు, అంటే అంటిల్ 9 months అనుకోవచ్చు, కేర్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ మదర్ టు హ్యావ్ హెల్దీ మదర్ అండ్ అ హెల్దీ బేబీ, దాని అవుట్కమ్. సో దీన్నే యాంటీనేటల్ కేర్ అంటారనమాట. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నప్పుడు కొంచెం బరువు విషయంలో కూడా ఎక్కువగా బరువు ఉండాలి అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి టైప్స్ కూడా మనం వింటూ ఉంటాము. సో ఎంత బరువు ఉండాలంటారు ఒక ఉమెన్? సో ప్రెగ్నెన్సీలో బరువు అనేది మనము విమెన్ని కేటగరైజ్ చేసుకోవచ్చు యూజువల్గా బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం అనమాట. అంటే హైట్కి వెయిట్ ఇండెక్స్ అనేది ఉంటుంది, దాన్ని బిఎంఐ అంటారనమాట. దాని ప్రకారంగా 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు ఈ ప్రెగ్నెంట్ మదర్స్ని. ఒకటి బిఎంఐ 18.5 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని అండర్ నరిష్డ్ ఆర్ అండర్ వెయిట్ ఉమెన్ అంటాము. ఇంకొకటి నార్మల్ వెయిట్, అంటే 18.5 నుంచి 23 బిఎంఐ ఉన్నంత వరకు వాళ్ళని నార్మల్ వెయిట్ ప్రెగ్నెంట్ మదర్స్. మోర్ దెన్ 23 ఉన్న వాళ్ళని సో ఓవర్ వెయిట్ అని చెప్తామన్నమాట. సో ఇలాగా కేటగరైజ్ చేసుకుంటూ మనం వెయిట్ గెయిన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అండర్ వెయిట్ వాళ్ళకైతే అప్ టు 13 to 15 kgs త్రూ అవుట్ 9 months చెప్పచ్చు. అదే నార్మల్ వెయిట్ ప్రెగ్నెంట్ మదర్స్కి అయితే మనము అప్ టు 10 to 12 kgs చెప్పచ్చు అనమాట. అది ఓవర్ వెయిట్ వాళ్ళకైతే కొంచెం తక్కువగా పెరగాలి అని చెప్తాము, అది మేబీ 7 to 10 kgs వరకు పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ 3 monthsలో ఎక్కువగా ఉండదు అనమాట, ఎందుకంటే వాళ్ళకి వాంతులు తర్వాత వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు డైట్ కూడా సరిగ్గా తీసుకోలేరు అనమాట. సో అప్పుడు వెయిట్ గెయిన్ అంత ఎక్కువగా ఉండదు. సో మేబీ అరౌండ్ 1 kg ఆ ఫస్ట్ 3 monthsలో అరౌండ్ 1 kg వరకు ఉండొచ్చు. నెక్స్ట్ 3 monthsలో 5 to 6 kgs, ఆ లాస్ట్ 3 monthsలో అప్ టు 5 to 6 kgs అనేది బరువు యూజువల్గా మనం పెరగడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. అది ఇదే కాకుండా వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెంట్ మదర్స్కి. వారానికి చూసుకుంటే 500 grams లైక్ ½ kg, అండ్ త్రూ అవుట్ ద మంత్ 4 weeksలో దే షుడ్, అంటే వాళ్ళు అరౌండ్ 2 kgs వెయిట్ గెయిన్ అవ్వాలన్నమాట. ఇది కాకుండా వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైట్ ఏమన్నా ఎక్కువగా తీసుకుంటున్నారా, అంటే కార్బోహైడ్రేట్స్ షుగర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా, లేదా ఇలా వెయిట్ పెరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళ కాళ్ళ వాపులు, లేకపోతే ఎంటైర్ బాడీ, చేతులు అలాంగ్ విత్ దట్ ఫేస్, ఇలా వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతుందా అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు షుగర్స్, బీపీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దాని ఎఫెక్ట్స్ మదర్ కి బోత్ బేబీకి ఉంటుంది అనమాట. డాక్టర్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు. సో కడప నుంచి సమీర గారు, నమస్తే అండి. ఎస్ సమీర గారు, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. నాకు 9 years అవుతుంది. చెప్పండి.
ఇప్పుడు 3 days అవుంది మేడం డేట్ రాక. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలంటారు. మీకు ఎప్పుడండి అంటే డేట్ ఎన్ని రోజులు మిస్ అయింది? 3 days అవుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే దానికి అట్లీస్ట్ ఒక 1 week to 10 days వెయిట్ చేయాలండి లాస్ట్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి. సో అది హార్మోన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ ఒక మినిమం 50 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటే మీకు అట్లీస్ట్ 1 week to 10 days గ్యాప్ ఇస్తే మీకు ఆ హార్మోన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చేసుకున్నా కూడా కొన్నిసార్లు నెగిటివ్ రావచ్చు, లేకపోతే వీక్లీ పాజిటివ్ అనేవి చూపించవచ్చు. ఇలాంటివి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ డౌట్స్ లేకుండా ఒక 1 week to 10 days ఆగండి మీరు, అప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకోండి. రైట్ సమీర గారు, డాక్టర్ గారు చెప్పినట్టు చేయండి. ఎస్ డాక్టర్ గారు, ఇంతకు ముందు వచ్చిన కాలర్ కి సంబంధించి అంటే ఇప్పుడు ప్రతి ఉమెన్ కి కూడా పీరియడ్స్ స్టాప్ అయినప్పటి నుంచి అంటే కొంచెం కాన్స్టెంట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా, లేకపోతే ఎన్ని రోజుల నుంచి మాక్సిమం డేట్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేయించుకోవాలంటారు మీరు? 1 week to 10 days అండి. ఓకే, 1 week to 10 days లో యూజువల్ గా వాళ్ళు హోమ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేసుకోవచ్చు. అందులో పాజిటివిటీ తెలిసిపోతుంది. సో అందులో డిటెక్ట్ అయిపోతుంది. సో కొంతమంది డైరెక్ట్ గా అప్రోచ్ అవుతారు. అది ఇది దీంతో పాటు ఇంకా అడిషనల్ గా టెస్ట్ ఇంకా కన్ఫర్మేషన్ అంటూ ఉంటారు. సో అప్పుడు మనము బ్లడ్ లో అదే హార్మోన్ చెక్ చేయొచ్చు అనమాట. ఆ హార్మోన్ లెవెల్స్ ని బట్టి కూడా వీ కెన్ దెన్ అండ్ దేర్ డిసైడ్ బీటా హెచ్సిజీ అనేది ఉంటుంది. సో దాని లెవెల్స్ ప్రకారం అది లెస్ దెన్ 2 ఉందనుకోండి, అది ఇంకా ప్రెగ్నెన్సీ కాదని అర్థం. సో అది మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో కూడా మనకి 1 week to 10 days లోపల అది నెగిటివ్ వచ్చిందంటే షీఈస్ నాట్ ప్రెగ్నెంట్ అని అర్థం. ఓకే. సో ఈ డాక్టర్ విజిట్స్ కి సంబంధించి టోటల్ 9 months లో ఎన్ని మంత్స్ కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? సో దాని గురించి యూజువల్ గా ఇలా పీరియడ్స్ మిస్ అయినప్పుడు వస్తూ ఉంటారు ఇలా ఉమెన్. అలాంటప్పుడు వాళ్ళే చెక్ చేసుకుంటారు. యూజువల్ గా పాజిటివ్ అని చెప్పేసి వస్తూ ఉంటారు అనమాట. సో అది అక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకి మనకి ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అందులో అంతా బాగానే ఉంది, సో షీఈస్ కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మనము ఫస్ట్ 7 months వరకు ఎవ్రీ 1 month చెకప్కి రమ్మంటాం. మంత్లీ వన్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత 8th month లో చూసుకుంటే మనము వన్స్ ఇన్ 2 weeks చెప్తామన్నమాట. అంటే అక్కడ 2 visits అవుతాయి. మళ్ళీ 9th month నుంచి మనం ఎవ్రీ 1 week చెప్తామన్నమాట. సో అక్కడ 4 visits. సో ఇక్కడే మీరు చూస్తే అప్ టు 15 visits అయిపోతున్నాయి అనమాట. ఇలా కాకుండా ఇంకా వాళ్ళకి అడిషనల్ గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ మనము డిటెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి చెకప్ లో వి సి అనమాట వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతున్నాయా, సో దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం అనమాట. విజిట్స్ కానీ స్కాన్స్ కానీ రమ్మని చెప్తూ ఉంటాం. ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎన్ని టెస్ట్లు చేస్తారు? ఆ టెస్ట్లు ఏమిటి? యూజువల్ గా అదే మనం అనుకున్నట్టు బుకింగ్ విజిట్ కి మదర్ మన దగ్గరికి వచ్చినప్పుడు సో మనము క్లినికల్ గా ఎగ్జామిన్ చేసుకుంటూ ఒక స్కాన్, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది అరౌండ్ 8 weeks, దాంతోపాటు యాంటీనేటల్ ప్రొఫైల్ అనేది కొన్ని సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయన్నమాట. టు సీ మదర్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, తన ఇన్ఫెక్షన్ స్క్రీన్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, దానికి తగ్గట్టుగా ఇంకా హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉందా లేదా అది చూసుకుంటూ, షుగర్స్ ఎలా ఉన్నాయి మదర్కి అవి చూసుకుంటాం. ఫస్ట్ యాంటీనేటల్ ప్రొఫైల్లో ఇలా చూసుకుంటాం అనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్తో పాటు నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎవ్రీ 3 monthsకి ఒకసారి మినిమం హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే యూరిన్ టెస్ట్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా కనుక్కునేదానికి. సో ఇంకా ఏమన్నా బీపీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇలాగా. ఇంకా స్కాన్స్ తీసుకుంటే మనము యూజువల్గా 5 scans యూజువల్గా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, దాంట్లో ఒక బేబీ పోల్ ఫామ్ అయిందా, ఎలా ఉంది, హార్ట్ బీట్ వచ్చిందా, గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ ఓవరీస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సింగిల్ టర్మ్ ప్రెగ్నెన్సీయా లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీసా, ఇవి చూసుకుంటాం అన్నమాట. డాక్టర్ గారు, స్కాన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం కాలర్ ఉన్నారు, సంగీత గారు. నమస్తే అండి. నమస్తే. ఏ సంగీత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సంగీత గారు. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సంగీత గారు, మీరు ఏమైనా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారా? మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్తే గనక డాక్టర్ గారు చెప్తారు, మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాప ఉంది, 11 years ఉంది. ఓకే.
ఇప్పటి వరకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే, సో మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? ఏం లేదు మేడం, కానీ కాలేదు ఇంకా ఏం కూడా. ఓకే పీసీఓడి ఉందన్నారు. ఓకే ఓకే అందుకనే కనుక్కున్నాము. ఓకే ఓకే సరే, సంగీత గారు మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఇలా తనకి ఆల్రెడీ ఒక బేబీ ఉంది, మీకు ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మీ హెల్త్ స్టేటస్, ప్రజెంట్ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది? మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా? సో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? అవి ఒకసారి చూడాల్సి ఉంటుంది, క్లినికల్గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే ఇంకా అంటే ఫీమేల్ ఫ్యాక్టర్ మేల్ ఫ్యాక్టర్ ఇద్దరిని చూడాల్సి ఉంటుంది. హస్బెండ్తో పాటు వైఫ్ని కూడా చూడాలి, ఎగ్జామిన్ చేసి ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఒక బేబీ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. మీరు ఒక్కసారి సంప్రదించండి మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని. రైట్ సంగీత గారు, డాక్టర్ గారు చెప్పినట్టు గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. ఎస్, పీసీఓడి ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వస్తే కండిషన్ ఎలా ఉంటుంది, రాకముందు ఎలా ఉంటుంది? ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ తనకి ఈ ప్రీవియస్ కాలర్ని తీసుకుంటే మనము ఆల్రెడీ తనకు ఒక బేబీ ఉంది కాబట్టి సో దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. షీ విల్ డెఫినెట్లీ హ్యావ్ నెక్స్ట్ బేబీ. కాకపోతే ఎలా అంటే 11 years గ్యాప్ చాలా ఎక్కువ వచ్చేసింది. సో ఈ లోపు తన హెల్త్ స్టేటస్ ఎలా ఉంది? ఇప్పుడు పీసీఓడి అని చెప్పింది అంటే సో తన బరువు ఎంత ఉంది, తనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయా లేదా అనేది. పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతేనే మనకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్. సో ఎగ్ రిలీజ్ అవుతే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాంతోపాటు తన ట్యూబల్ ఫ్యాక్టర్, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి? యూజువల్గా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్లో ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి అనమాట. సో ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అది, లేకపోతే ఇంకా యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయా అవి చూసుకోవాలన్నమాట. అలాగే మేల్ ఫ్యాక్టర్, తన ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ హస్బెండ్ ఏజ్ ఎంత, సో తనకి అంటే స్పర్మ్ కౌంట్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. అది తన కేసులో. పీసీఓడి అంటే యూజువల్గా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కొంచెం కన్సెప్షన్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. అంటే పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ చేయాలి. ఫస్ట్ రెగ్యులరైజ్ చేస్తూ మనము ఫాలికల్ మానిటర్ చేసుకొని అలా వీ కెన్ అసిస్ట్ హర్. కొంచెం మినిమల్ సపోర్ట్ తోటి వాళ్ళు కన్సీవ్ అవుతారు. ఎస్, ఇంతకుముందు మనం స్కానింగ్ గురించి మీరు చెప్తున్నారు, సో ఐ స్టాప్ యూ, ప్లీజ్ కంటిన్యూ. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి మనం చూసాము. ఆ తర్వాత ఎన్టీ స్కాన్ అనేది 3rd monthలో అడ్వైస్ చేస్తామన్నమాట. ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాం అనమాట. ఇందులో మనము అంటే బేబీ యొక్క నేప్ ఆఫ్ ద నెక్ అంటే బ్యాక్ ఆఫ్ ద నెక్లో ఒక ఫ్లూయిడ్ కలెక్షన్ ఉంటుంది. సో ఆ కలెక్షన్ ఎంత ఉంది, ఆ థిక్నెస్ చూస్తామన్నమాట. దాన్ని ఎన్టీ స్కాన్ అంటారు. ఇవి మార్కర్స్ అనమాట. యూజువల్గా ఈ ప్రెగ్నెన్సీస్లో కొన్ని జెనెటికల్ డిసార్డర్స్ అంటే క్రోమోజోమల్ డిసార్డర్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ అనమాట మనకి. సో డౌన్స్తో పాటు ఇంకా అదర్ ట్రైజోమీస్ అంటారనమాట. ట్రైజోమీ 18, ట్రైజోమీ 13. సో ఇలాంటివి డిటెక్ట్ చేయొచ్చు అనమాట ఈ స్కాన్స్లో. సో 3rd month స్కాన్లో మెయిన్గా ఆ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, ఆ థిక్నెస్ ఎంత ఉంది అనేది చూస్తామన్నమాట. అరౌండ్ 11 weeks to 13 + 6 weeks అనమాట. అది దాంతోపాటు ఆ స్కాన్లోనే నేసల్ బోన్ అనేది ఫామ్ అయిందా, ఫామ్ అయినంత వరకు ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, దాన్ని ఎర్లీ అనామలీ స్కాన్ అంటాం అనమాట. సో అరౌండ్ 11 to 13 weeks ఇది చేస్తామన్నమాట. నెక్స్ట్ స్కాన్ అనేది 5th monthలో చేస్తామన్నమాట. దాన్ని టిఫా స్కాన్ అంటాము, అనామలీ స్కాన్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ అనామలీ స్కాన్లో బేబీ అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయని ఇన్ డీటెయిల్డ్గా ప్రతి సిస్టమ్ని ఎగ్జామిన్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 8 weeks ఆఫ్టర్ దిస్ అనామలీ స్కాన్ మనం ఒక గ్రోత్ స్కాన్ అనేది చేస్తాం. అంటే ఆ గ్రోత్ ఎలా ఉంది బేబీది, అంటే పర్సెంటైల్స్ ఉంటాయి మళ్ళీ దీనికి. ఆ నార్మల్ వెయిట్లోనే ఉందా, లేకపోతే గ్రోత్ ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా, లేకపోతే ఎక్కువగా పెరుగుతుందా బేబీ. గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంటే ఏమైనా బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదా, అలాంటివి చూసుకుంటూ ఉంటాం. తర్వాత లాస్ట్లో మనం డెలివరీకి వెళ్ళే ముందు ఒక స్కాన్, బేబీ వెయిట్ ఎంత ఉంది, వాటర్ లెవెల్ అంతా బాగుందా, ఇంకా ఏమైనా మాయకి సంబంధించిన ప్లసెంటా రిలేటెడ్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అలాంటివి చూసుకోవచ్చు అన్నమాట. రైట్ డాక్టర్ గారు, కాలర్ తీసుకుందాం. విజయేందర్ గారు నమస్తే అండి. హలో మేడం. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు 20 years అయిపోయింది మేడం. చెప్పండి. ఈవెంట్స్ లేదు మేడం మాకు. పిల్లలు లేరా అండి?
హాస్పిటల్ చాలా తిరిగినాం మేడం. ఇదైతే మా భార్యకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఓకే నాకేమో కౌన్స్ బాగానే ఉంది మేడం. ఓకే అయితే మాకు అలా పీసీఓడి అంటే ఇంటికి ఎప్పుడు రావడం, ప్లస్ ఎగ్ సరిగా మంత్లీ ఇన్ఫెక్షన్ తిరిగి రావడం. ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదని చెప్పారా అండి? అవును మేడం, చెప్పారు మేడం. ఓకే 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 మాకు పిల్లలు రావట్లేదు. ఓకే ఓకే. సో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అండి ప్రస్తుతం? ట్రీట్మెంట్ ఇప్పుడు ఆపేసినాం మేడం, 1 year అవుతుంది. ఓకే ఓకే ఓకేనండి. సో ఇలాంటి కేసెస్లో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా డ్యూరేషన్, అంటే చాలా ఇయర్స్ నుంచి మళ్ళీ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము చాలా చోట్ల అని చెప్తున్నారు. సో ఇది కంప్లీట్గా ఇవాల్యుయేషన్ అన్ని, అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది సేమ్, మళ్ళీ మేల్ ఫ్యాక్టర్ ఫీమేల్ ఫ్యాక్టర్, ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదని చెప్తున్నారు ఇక్కడ. సో అంటే ఈ ఫీమేల్ ఏజ్ ఎంత, తను ఓవేరియన్ రిజర్వ్ అంటే ఒక్కొక్క ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, కౌంట్ బాగుందా లేదా, ఆ ఫాలికల్ అంటే బాగా గ్రో అవుతుందా, ఫామ్ అయిన ఎగ్ మంచి క్వాలిటీలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదు, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అంటున్నారనమాట. సో ఇవి ఇంకా IVF సెంటర్స్కి వెళ్తేనే ఇంకా, ఎందుకంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్ సరిగ్గా లేదు, ఎగ్ రావట్లేదు అంటే మేబీ ఇంకా ఫర్దర్ ఇంకా వాళ్ళు డోనార్ ఎగ్తో కన్సీవ్ అవ్వడం అలాంటివి చూడాల్సి రావచ్చు. ఓకే, సరిత గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సరిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ సరిత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు 6 అబార్షన్స్ అయినాయి మేడం. హార్ట్ బీట్ వచ్చి ఆగిపోతుంది. ఓకే అలా ఎందుకు పోతుంది మేడం, అసలు అర్థం కావట్లేదు. ఓకే, మీరు టెస్ట్లు అన్నీ చేపించారా అండి దానికి సంబంధించి? అన్ని చేయించామండి, అన్ని సరిగా ఉన్నాయి అంటున్నారు. మా హస్బెండ్ మాత్రం ఏం చేయించలేదండి. నాకు రెగ్యులర్ పీరియడ్ అండి. ఓకే ఓకే. అబార్షన్స్ అయినప్పుడు బిడ్స్ ఏమన్నా పంపించారా అండి టెస్టింగ్ కి? అట్లా ఏం చేయించలేదండి. ఓకే ఓకేనండి, అది కొంచెం డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుందండి. యూజువల్గా అది అబార్టస్ అంటే ఏదైతే మీకు మిస్క్యారేజ్ అయిందో ఆ ప్రోడక్ట్స్ కనుక మీకు టెస్టింగ్కి పంపించకపోతే మీ ఇద్దరిని ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుందండి. యూజువల్గా మీరిద్దరు హాస్పిటల్కి వస్తే కనుక మీకు కౌన్సిలింగ్ అనేది ఇస్తారు దాని గురించి. సో మీ ఇద్దరికి ఏమైనా జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మీ కౌన్సిలింగ్ ఇచ్చి మీకు టెస్టింగ్ చేస్తారండి దాని గురించి. అలాగే ఇంకా ఫర్దర్గా కూడా టెస్టింగ్స్ ఉంటాయి, మీకుంటాయి అన్నీ, అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని అలాగని, లేకపోతే ఇంకా ఏమన్నా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, ఇవన్నీ చూసుకోవాల్సి, డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఇద్దరికి టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఏమన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో మీకు డీటెయిల్ టెస్టింగ్ అవసరం అండి. సో మీరు ఎక్కడున్నారో అక్కడ ఒకసారి మీరు ఈ డీటెయిల్గా జెనెటిక్ కౌన్సిలింగ్ కనుక తీసుకోగలిగితే చూడండి. సరిత గారు థ్యాంక్ యూ. నెల్లూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, గాయత్రి గారు నమస్తే అండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి అమ్మా. మేడం, నాకు 8 years ప్రెగ్నెన్సీ నిలబడింది పాప. నాకు మొన్న ప్రెగ్నెన్సీ నిలబడేటట్టుగానే ఉంది. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కాదని చెప్పారు. ఓకే. నాకు గర్భసంచి పక్కన గర్భం అని చెప్పారు మేడం. ఓకే. అదేమన్నా ప్రాబ్లమా? మందు వాడుతున్నా మేడం ఇప్పుడు 2 months నుంచి. ఓకే. అయితే అది వచ్చేటప్పుడు నాకు బేబీ నిలబడేటప్పుడు ఎట్లుందో అట్టే ఉంది మేడం. ఓకే ఓకే. అంటే ఫైబ్రాయిడ్ అని చెప్పారండి? ఫైబ్రాయిడ్ కణుతులు అని చెప్పారా? డౌట్ వచ్చి అందుకు కాల్ చేశాను మేడం. అది దానివల్ల ఏం ప్రాబ్లం లేదా లేకపోతే ఏందని. 4 అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుందమ్మా, మెడిసిన్ రాస్తాను కరిగిపోయడానికి అని అనింది మేడం. గర్భసంచిలో గడ్డని చెప్పారా? గర్భసంచి పక్కన మేడం. ఓకే, అంటే ఓకే. సో ఓవరీలో సిస్ట్లు కానీ ఏమన్నా ఉన్నాయని చెప్పారా? ఏం టెస్ట్లు ఏం రాలేదు, వేరే పడుతున్నాయి ఉండమన్నారు.
అది కరిగిపోయేదానికి మందులు రాస్తున్నానమ్మా, చూద్దాం 3 months అని అన్నారు. ఓకే దానికి నేను దానికి కొంచెం భయపడుతున్నా, ఏమన్నా ప్రాబ్లం వద్దా అని. తగ్గిపోతే పర్వాలేదు, ప్రెగ్నెన్సీ బట్టి చాలని అనుకుంటున్నాను. ఓకే అండి, పర్లేదు. మీరు చెప్పే దాన్ని బట్టి నాకు ఓవేరియన్ సిస్ట్ అని అనిపిస్తుంది. అది యూజువల్ గా ఓవేరియన్ సిస్ట్లు కొన్ని ఉంటాయి. అది గడ్డ వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ బేబీ నిలబడేటప్పుడు ఎట్లా టెన్షన్స్ ఎట్లున్నాయో అట్టే ఉంది మేడం. ఓకే, నేను ప్రెగ్నెన్సీ అనుకుంటే కాదని వచ్చింది. ఓకే ఓకే, పర్లేదండి. ఇవి కొన్ని సిస్ట్లు అనేవి కనపడచ్చు, అప్పుడప్పుడు ఫంక్షనల్ సిస్ట్లే, అవి కరిగిపోతాయి. వాటికి మోస్ట్లీ ఏం ఇబ్బంది ఉండదు. ఇది సైకిల్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. మీకు మందులు కూడా పెట్టామన్నారు కదా, చూడొచ్చు అదొక 3 months తర్వాత. ఎందుకంటే ఈ సిస్ట్లు మరీ పెద్దగా ఉన్నాయి అనుకోండి, more than 5 centimeters, అప్పుడు ఏమన్నా మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అంటే లైక్ పెయిన్ కానీ ఏమన్నా సడన్ గా పెయిన్ అలా ఉన్నప్పుడు ఫర్దర్ గా మనము సర్జికల్ గా వెళ్లాల్సి ఉంటుంది. ఈ చిన్న సిస్ట్లు less than 5 centimeters కన్నా తక్కువ ఉంటే కనుక వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. మనం వెయిట్ చేసి చూడొచ్చు. మళ్ళీ 3 months తర్వాత స్కానింగ్ చేస్తే ఎలా ఉన్నాయి సిస్ట్లు అనేది చూడొచ్చండి. దానికి ప్రెగ్నెన్సీకి యూజువల్గా అంటే ఆ సిస్ట్స్ కరిగిపోతుంటాయి. యూజువల్గా ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. ప్రెగ్నెన్సీకి ఏం అడ్డేం కాదు. అది సైజు పెరుగుతుందా కరిగాయా అనేది ఒకటి మనం ఫాలోఅప్ చేసుకోవాలి. మళ్ళీ మీ ప్రెగ్నెన్సీ అనేది మీ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా మంత్లీ అది కూడా ట్రాక్ చేసుకోవాలి. పీరియడ్స్ రావట్లేదు అంటే మాత్రం ఒకసారి డాక్టర్ని కలవండి. రైట్. అయితే డాక్టర్ గారు, ఇంతకు ముందు 6 times అబార్షన్ అయిందని చెప్పేసి ఒక లేడీ చెప్పారు కాలరా. సో అలా 6 times అబార్షన్ అయినప్పుడు ఒక 2-3 times అయినప్పుడు బాడీ వీక్ అవ్వడం అలా ఏమన్నా జరుగుతూ ఉంటుందా? సో అబార్షన్స్ అయినా కూడా సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయంటారా? అవునండి, యూజువల్గా అబార్షన్స్ అనేవి లైక్ ఒక 100 ప్రెగ్నెన్సీస్ తీసుకుంటే 15% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ అంటే 15 ప్రెగ్నెన్సీస్ వరకు లూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది బై నేచర్. ఎందుకంటే ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ మిస్క్యారీ అవుతున్నాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వల్లే యూజువల్గా ప్రెగ్నెన్సీస్ అనేవి పోతూ ఉంటాయి అన్నమాట. అలా 1 ప్రెగ్నెన్సీ పోయిందంటే పర్వాలేదు. నెక్స్ట్ 2nd ప్రెగ్నెన్సీ పోయింది, ఆ తర్వాత 3rd ప్రెగ్నెన్సీ పోయింది అని అంటే మళ్ళీ రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీస్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి 2nd ప్రెగ్నెన్సీ కూడా పోయింది, 3rd ప్రెగ్నెన్సీ కూడా అలాగే ఉందన్నప్పుడు మనం అప్పటి నుంచే ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయండి డెఫినెట్గా. మనం ప్రాబ్లం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఉంటాయి. ఇంకొకటి మీరు బాడీ వీక్ అన్నది అన్నారు. డెఫినెట్గా కొంచెం బాడీ అనేది వీక్ అవుతుంది. సో రెస్ట్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ అలా ఏం అవసరం లేదు. వాళ్ళకి కొంచెం సప్లిమెంట్స్ ఇస్తూ వాళ్ళు డైట్ తీసుకుంటూ ఒక 1 week అలా రెస్ట్ తీసుకుంటే దే కెన్ క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్. రైట్. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి మానస గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్ సార్, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మాన్సా మేడం నాకు 22 years. ఓకే, చెప్పండి. అయితే మేడం నాకు 6 months అబార్షన్ అయింది. మళ్ళీ ప్రెగ్నెంట్ లో హెవీ హెడేక్ అని ఉంటుంది మేడం. 6 months అబార్షన్ అయిందా అండి? అబార్షన్ అయింది మేడం. మళ్ళీ కన్సీవ్ అయ్యా. ఓకే, 2 months అవుతుంది. ఓకే, 2 months అవుతుంది కానీ హెవీ హెడేక్ ఉంటుంది మేడం. హెడేక్ ఎక్కువగా ఉందా? ఎక్కువగా ఉంటుంది, ఏం తినలేకపోతున్నా, చాలా అవస్థ అవుతుంది దాని వల్ల, హెడేక్ వల్ల. ఓకే ఓకే ఓకే. దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మేడం? ఏమి అంటే ప్రాబ్లమ్స్ అంటే మీకు మైగ్రేన్ హెడేక్స్ ఉన్నాయండి ముందు నుంచి? లేదు మేడం. ఓకే ఓకే. సో నిద్ర బాగానే పడుతుందా? మేడం చెప్పండి. ఓన్లీ ప్రెగ్నెంట్ టైమ్ లో వస్తుంది. నాకు ఫస్ట్ అబార్షన్ అయింది, మళ్ళీ 2nd time మిస్క్యారీ అయింది, 3rd time ఇది. ఓకే, ప్రెగ్నెన్సీలో హెడేక్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఎందుకంటే హార్మోన్ అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనివల్ల కొంచెం హెడేక్స్ కూడా ఉంటాయి, మూడ్ చేంజెస్ కూడా ఉంటాయి, తినాలనిపించదు. సో మీ వెయిట్ గెయిన్ కూడా అంతా ఉండదు స్టార్టింగ్ లో. సో మీరేం చేస్తారంటే కొంచెం హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకోండి. కనీసం ఒక 2 liters per day వాటర్ తీసుకోండి. ఓకే, ఇంకా 3rd లీటర్ వచ్చేసి మిల్క్ కానీ బటర్ మిల్క్, ఇలా 2 to 3 liters ఆఫ్ వాటర్. మిమ్మల్ని మీరు బాగా హైడ్రేట్ చేసుకోండి. నిద్ర పట్టకపోయినా మీరు రెస్ట్ తీసుకోండి. ఓకేనా? సో డైట్ కూడా స్మాల్గా ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ కొంచెం కొంచెం లైట్గా ఎక్కువ సార్లు తినండి. కొంచెం రెస్ట్లో ఉండండి, పర్లేదు. ఈ హెడేక్స్ యూ కెన్ ఓవర్కమ్.
దీనివల్ల ఏం కాదు. మరీ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించండి, చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శిల్ప గారు. ఎన్నో ప్రెగ్నెన్సీ లేడీస్ కి సంబంధించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు. చూసారు కదండి, ఇది వాటి జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. థ్యాంక్ యూ అండి.